హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. ఎప్పుడు ఒక మాట మీద ఒకే అభిప్రాయం ఉండని వ్యక్తులు మన కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి. అసలు ఒక విషయం మీద వాళ్ళిద్దరికి చర్చలో కూర్చోబెడితే భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఎక్కడైనా సరే రంగంలోకి దిగిన పోటీల్లా కొట్లాడుకునే ఈ ఇద్దరు కలిసి చెన్నైకి వెళ్ళడం, అక్కడ ఒక సభలో పాల్గొనడం, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం, అది కూడా ఇద్దరిది ఒకే అభిప్రాయం అయి ఉండడం అసలు చాలా ఆశ్చర్యం కదా. బట్ ఈ విషయంలో మాత్రం మనం సంతోషించి తీరాలి. వై? బికాస్ వీళ్ళు కొట్లాడుతున్న కాజ్ మాత్రం పర్ఫెక్ట్ కాజ్, అదే డీలిమిటేషన్. అయితే రేవంత్ రెడ్డి వాదన ఇందులో ఏంటంటే, జనాభా నియంత్రణ కోసం క్రమశిక్షణ పాటించి జనాలని తగ్గించుకున్న ఈ ఏవైతే సౌత్కు సంబంధించిన స్టేట్స్ ఉన్నాయో వీటిని మోసం చేస్తున్నాడు మోడీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని ఈయన వాదన రేవంత్ రెడ్డిది. అదేవిధంగా మన కేటీఆర్ ఏమంటారంటే, జనాల ప్రాతిపదికన మీరు లోక్సభ సీట్లు ఏవైతే ఉంటాయో వాటిని విభజించడం సరికాదు అనడం. అయితే ఈ రెండిటితో ఖచ్చితంగా మనం కూడా ఏకీభవించాల్సిందే. ఎందుకంటే అసలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంకో విషయం ఏమన్నాడంటే, కర్ణాటకకి సంబంధించి, సౌత్ ఇండియాకి సంబంధించి, నార్త్ ఇండియాకి సంబంధించి కొన్ని లెక్కలు చెప్పాడు. అవి ఎగ్జాక్ట్లీగా కరెక్ట్. ఏంటంటే, మనకు రావాల్సిన ఫైనాన్షియల్ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన ఫైనాన్షియల్ కావచ్చు, ట్యాక్సేషన్ కావచ్చు, వాళ్ళతో కంపేర్ చేస్తే మన మీదనే ఎక్కువ రుద్దుతున్నారు. ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి రూపాయి వెళ్ళింది అనుకో, ఆ రూపాయిలో తమిళనాడుకి 6 పైసలు మాత్రమే వస్తుంది. అదేవిధంగా కర్ణాటకకి 16 పైసలు, అదేవిధంగా తెలంగాణకి 42 పైసలు, కేరళకేమో 46 నుంచి 49 పైసలు. అయితే బీహార్కి మాత్రం ఎంత వెళ్తుందో తెలుసా మీకు? 6.6 పైసలు వెళ్తున్నాయి, 6.6 పైసలు వెళ్తున్నాయి, 6 రూపాయలు 6 పైసలు. ఉత్తరప్రదేశ్కి 2.5 పైసలు వెళ్తున్నాయి, అండ్ మధ్యప్రదేశ్కి 2.2 అట్లా వెళ్తున్నాయి అనమాట మొత్తం. అంటే ఏంటి, ఇక్కడ సౌత్ రాష్ట్రాలకు మాత్రము 50 పైసలు లోపల మాత్రమే ఉన్నాయి. మరి దారుణంగా తమిళనాడుకి 6 పైసలు, కర్ణాటకకి 16 పైసలు. సో ఈ రకంగా మమ్మల్ని అనదొక్కబడుతున్నారు కదా, మాకు ఏ రకంగా మీ సెంట్రల్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయట్లేదో, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వచ్చిందనుకో మరీ సౌత్ స్టేట్స్ అనేవి అనగదొక్కబడతాయి, దీనికి మేము అంగీకరించట్లేము, దీనికి ఏదైనా ఒక ఖచ్చితంగా మాకొక ఆన్సర్ కావాలని చెప్పి వీళ్ళందరూ ఈ ప్లాట్ఫామ్ని తీసుకోవడం జరిగింది. అయితే అమిత్ షా ఏమంటున్నారు, ఇంకా మేము డీలిమిటేషనే స్టార్ట్ చేయలేదు, మీరు ఎందుకు అప్పుడే అరుస్తున్నారు, రాబోయే ఎలక్షన్ కోసం ఇదొక స్టంటా అని కౌంటర్ ఇస్తాడు. మేబీ రాబోయే ఎలక్షన్ కోసం స్టంట్ కావచ్చు, అది స్టాలిన్కి సంబంధించి, మనకు సంబంధం లేదు అది. బట్ ఇప్పటిదాకా మన తెలుగు రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్ రాలేదు అక్కడికి, అది ఎందుకు మరి వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫండ్స్ తీసుకుంటున్నారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కూటమిగా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాలు మాత్రమే ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి వాళ్ళు మెల్లగా సైడ్గా తప్పించుకున్నారు. మీరు గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు కూడా ఏమంటున్నాడు, ఎన్నలా ఎక్కువ పిల్లల్ని కనండి, ఎక్కువ పిల్లలు కనండి అంటున్నాడు. అంటే ఏంది, కాన్స్టిట్యూయెన్సీలో ఎక్కువ జనాభా ఉంటే రేపు పొద్దుగాల విభజించినప్పుడు, అదే కదా ఆలోచన, విభజించినప్పుడు ఎక్కువ లోక్సభ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి ఎక్కువ లోక్సభ సీట్లు వస్తే వాళ్ళు అక్కడ శాసించగలుగుతారు. సో ఇది ట్విస్ట్. సో అమిత్ షా ఏమంటున్నాడంటే, మేము ఏడైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లు మాత్రం మేము ఎక్కడ తగ్గించము, పెంచే దగ్గర పెంచుతాము అని అంటాడు. అయితే మనోళ్ళు ఏమంటారంటే, నువ్వు సీట్లు తగ్గించినా లేకపోతే సీట్లు అలాగే ఉంచినా, కానీ ఏవైతే నార్త్ స్టేట్లో జనాభాలు ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ నియంత్రణ పాటించలే వాళ్ళు. నువ్వు ఇప్పుడు అక్కడ సీట్లు పెంచితే ప్రాబ్లం ఎవరికి? అక్కడ పవర్ పెరిగిపోతుంది, అక్కడ ఎంపీ సీట్లు అక్కడ ఎంత పెరిగితే అంత పవర్ పెరిగిపోతుంది, మనకి వాల్యూ తగ్గిపోతుంది. మనం అక్కడ వెళ్ళి ఏం మాట్లాడినా దానికి వాల్యూ ఉండదు. సో సౌత్ స్టేట్స్ అన్ని భయపడడానికి కారణం ఇదే. సో దీనికి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఒకవేళ వాళ్ళ దేశానికి మంచి చేసినా ఏం చేసినా అదంతా పక్కన, మనం మాత్రం ఈ విషయంలో కొట్లాడి తీరాల్సిందే. ఇందులో పొర్రపాటున కనుక ఇప్పుడు సీట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయి, అవి 753 సీట్లుగా విభజించారనుకో, గన్ షాట్ గుర్తుపెట్టుకోండి, సగానికి పైగా ఇంకెక్కువే ఏవైతే సీట్లు ఉన్నాయో అవన్నీ నార్త్ తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ఇంపార్టెన్స్ ఏముంటుంది ఇక్కడ? మన ఇంపార్టెన్స్ ఉండదు.
అదే మన సౌత్ స్టేట్స్ భయపడి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారు. నేను ఇంతకుముందుకే చెప్పాను, స్టాలిన్కి సంబంధించి మాత్రం మనం చాలా జాగ్రత్తగా కూడా ఈ ఒక్క విషయాలు మాత్రం కొట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ స్టాలిన్ నా భయం ఏంటంటే స్టాలిన్ ద్రవిడవాదాన్ని ఎత్తుకుంటున్నాడు, విచ్ ఇస్ అల్టిమేట్లీ అసలు రాంగ్. అది అసలు ద్రవిడ సిద్ధాంతం అనేదే లేదు. నార్త్ నుంచి సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళని మనం ద్రవిడిస్తామని ఆ పెరియార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫాలోవర్ కదా. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, పెరియార్ అంటే ఆల్రెడీ తన ద్రవిడిస్తానని ఒక దేశం కావాలని ఆల్రెడీ తను జిన్నాని సపోర్ట్ చేయమని లేఖ రాశాడు అప్పట్లో. సో ఈ ద్రవిడవాదాన్ని గట్టిగా ఎత్తుకుంటున్నారు వీళ్ళు. తమిళ్ లాంగ్వేజ్కి రెస్పెక్ట్ ఇవ్వని వీళ్ళు, ద్రవిడవాదం అని వెతుకునే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు తమిళ్ కోసం త్రిభాష వద్దు అని మాట్లాడుతున్నావు. ఓకే, నువ్వు కరెక్ట్గా కొట్లాడితే ఓకే, కానీ డబల్ టంగ్ ఉండకూడదు కదా. సో నాకు ఈ ఒక్క విషయంలో తప్ప ఇప్పుడు దీన్ని ఎంచుకున్న విషయం ఏదైతే ఉందో ఇది 100% రైట్. దీన్ని ఖచ్చితంగా మనం ఇప్పుడు కనుక కొట్లాడలేదనుకో మన జనాలకి మనం మోసం చేసినట్టే. ఇది రేవంత్ రెడ్డి కేటీఆర్ వాళ్ళక లోపడున్న భావన, ఇది 100% నిజం. ఈ డీలిమిటేషన్ అనేది ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951 నుంచి 52లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ జనరల్ ఎలక్షన్లో మొత్తము 489 సీట్లు. ఈ 89 సీట్లలో కాంగ్రెస్ 300 చిల్లర గెలిచింది. సో మిగతా వాళ్ళు ఇండిపెండెన్స్ గెలిచారు. గెలిచిన తర్వాత ఇక్కడ ఏంటంటే మన ఇండియా ఈ ఆర్టికల్ 82 అనేది ఒకటి అప్పుడు పొందుపరచడం జరిగింది. ఆ లెక్క ప్రకారం ఏంటంటే సెన్సస్ అనమాట. అంటే ఇప్పుడు ప్రతి 10 yearsకి జనాభా లెక్కలు జరుగుతుంటాయి కదండి. లైక్ ఆ సెన్సస్లో ఆ 10 years జనాభా ఎక్కడైతే పెరుగుతున్నారో అంటే అప్పుడు ఒక క్యాలిక్యులేషన్ ఉండదు. అప్పుడు మన జనాభా వచ్చేసి 30 కోట్లు, 30 కోట్ల దాకా ఉండేది. కానీ ఇప్పుడు ఖాళీ ఉత్తరప్రదేశ్లోనే 30 కోట్ల జనాభా ఉంది ఇంచుమించు. అంటే 25 అట్లా ఉంటుంది, 29.5 అట్లా ఉంటుంది అనుకోండి, ఇంచుమించు ఆల్మోస్ట్ అంతే. 140 కోట్ల జనాభా ఇప్పుడు ఇండియాలో ఉంది. అప్పుడు 30 కోట్లు మాత్రమే ఉండేది, ఇప్పుడు 140 కోట్లు అంటే జస్ట్ ఇమాజిన్. అయితే జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు ఎవరైతే మన ఎంపీ సీట్స్ ఉన్నాయో వీళ్ళు మేనేజ్ చేయలేరని చెప్పేసి వీళ్ళు ఒక ఆర్టికల్ 82 తీసుకొచ్చారు. ఆర్టికల్ 82 ఏంటంటే ప్రతి 10 yearsకి జనాభాను బట్టి కాన్స్టిట్యుయెన్సీలు విభజించుకుంటూ పోతారు అనమాట. అలాగా అది ఒక నెంబర్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అదేంటంటే 543 అని ఒక మ్యాజిక్ నెంబర్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అది. అయితే వీళ్ళు 1952 నుంచి 62 వరకు సెన్సస్ ఉంటాయి కదా, అక్కడ దాని తర్వాత మళ్ళా 62 నుంచి 72 వరకు. సో ఇలా మెల్లమెల్లగా తీసుకుంటూ వచ్చి దాని తర్వాత మీకు అందరికి ఐడియా ఉంటుంది ఎమర్జెన్సీ పీరియడ్. మన ఏది ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ పీరియడ్ వచ్చింది. ఆ టైంలో ఇందిరాగాంధీ తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ ఏవైతే నార్త్ ఉన్నాయో వీళ్ళు జనాభాలు పెంచుకుంటూ పోతున్నారు, సౌత్ సైడ్ మాత్రం ఇలాగే పెంచుకుంటూ పోతుంటే జనాభాలు వీళ్ళకి ఇంకా సీట్స్ అన్నీ మనం ఇట్లా పెంచుకుంటూ పోతుంటే సౌత్ సైడ్ మొత్తం అన్యాయం జరిగిపోతుంది, నార్త్ సైడ్ కొంచెం జాగ్రత్త ఉండాలి అని ఆమె తీసుకున్న డెసిషన్ బట్టి అప్పుడు ఈ కుటుంబ నియంత్రణ అని ఒకటి తీసుకొచ్చింది. సో వీళ్ళు పాటిస్తలేరు కదా. ఈ మధ్య గ్యాప్లో కూడా పాటించకపోవడం వల్ల మీకు ఐడియా ఉంటుంది, ఇందిరాగాంధీకి సంబంధించిన సోకాల్ మన కొడుకు సంజయ్ గాంధీ తను దారుణంగా 62 లక్షల మందికి బెదిరించి భయపట్టి దొరికినోని పట్టుకున్నట్టు తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అంటే ఇంకా అది పైశాచికానికి అది ఇంకా వేరే లెవెల్ అనుకోండి. ఈ టైంలోనే జరిగింది అది. అయితే ఈ టైంలో ఈ స్టేట్స్కి కొంచెం అటు నార్త్ సైడ్ కానీ ఇటు సౌత్ సైడ్ కానీ ఇందిరాగాంధీ చెప్పడం జరిగింది. అది ఎప్పుడు 1976 టైంలో. సో దాని తర్వాత ఈమె దాన్ని సౌత్కి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఏంటంటే ఫ్రీజ్ చేసేసింది. ఈ డీలిమిటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఫ్రీజ్ చేసేసింది. ఒకవేళ ఇది 10 yearsకి ఒకసారి మనం తీసుకొచ్చినాం అనుకో విభజించుకుంటూ వెళ్ళాలి. సో అక్కడ సౌత్కి అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి దాన్ని ఫ్రీజ్ చేసేసింది అక్కడే. సో 543 మ్యాజిక్ నెంబర్ దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత 2001లో వాజ్పేయి గారు వచ్చారు. తను కూడా చూసి కన్సిడర్ చేసి మళ్ళీ ఇంకొక 25 సంవత్సరాలు అయినా ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఆ 25 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ ఈనాటికి 2025 నాటికి అంటే 2026లో ఆ 25 years కంప్లీట్ అవుతుంది. అంటే 50 సంవత్సరాలు ఇంచుమించు దీన్ని డీలిమిటేషన్ అనే యాక్ట్ని ఫ్రీజ్ చేశారు. కానీ మీరు గమనించండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా కుటుంబాన్ని మీరు కరెక్ట్గా ఆలోచించినట్టయితే
సౌత్ మాత్రం నియంత్రణ కరెక్ట్గా పాటించి పిల్లల్ని మాత్రం కంట్రోల్ చేయగలిగింది. అంటే ఎవరు మన తాతల నుంచి ట్రై చేశారు. మన తాతలకి అంత ముందు వాళ్ళు 10 మంది కనేవారు, దాని తర్వాత 5 మందికి వచ్చారు తాతల దగ్గర. ఈ నియంత్రణ వచ్చేసిన తర్వాత 2, 3 ఒక్కరి కాడికి వచ్చేసింది. అంత కంట్రోల్ చేయగలిగాం. వై? బికాస్ మన పాపులేషన్ కంట్రోల్ చేయలేకపోతే ఆర్థికంగా ఎదగడం కష్టం, వాళ్ళకి ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ కష్టం. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయడం జరిగింది. కానీ నార్త్లో మాత్రం విచ్చలవిడిగా ఎంతమందిని కడితే అంతమందిని పందులను కన్నట్టుగా అన్నారు. ఇప్పుడు ఒక 10 లక్షలకి ఒక కాన్స్టిట్యుయెన్సీ పెట్టుకుంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి 30 లక్షల మంది ఉన్నారు. మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని సీట్లు కావాలి? సగం సీట్స్ అటే వెళ్ళిపోతాయి మొత్తం. సో వాళ్ళ ఇప్పుడు మన సోకాల్డ్ లీడర్ల బాధ అదే, చిన్న చితగా కాదు. ఇప్పుడు మన దగ్గరికి నుంచి తీసుకున్న పైసలన్నీ వాళ్ళే తింటున్నారు. ఆ రకంగా లాస్ అవుతున్నాం మనం. ఇప్పుడు ఇది కనుక జరిగింది అనుకో, ఇంకా మీరు ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళంతగానో వాళ్ళు నియంత్రణ పాటించలేకపోయారు. గవర్నమెంట్ ఏం చేసింది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మధ్యలో 50 సంవత్సరాలు నీకు టైం వచ్చింది కదా, ఆ 50 సంవత్సరాలు మీరు కంట్రోల్ చేయలేకపోయారా? సో అది ప్రభుత్వ నిర్లక్ష్యము, అది మీ సెంట్రల్ నిర్లక్ష్యమే. కాబట్టి మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా నియంత్రణ కోలుకోకుండా ఈ దాకా వచ్చినాం. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా దేశమంతా ఒకటే, మనం అందరం ఒకటి. కాబట్టి మనం దీన్ని ఒక దగ్గర ఉన్నోడి దగ్గర తీసుకొని లేనోడి దగ్గరికి ఇవ్వాలి కదా, ఉన్న దగ్గర పైసలు తీసుకొని మనము బ్రిడ్జెస్ అవి అన్నట్టు అమిత్ షా మాట్లాడుతున్నాడు. ఇది మాత్రం 100% రాంగ్. ఎందుకంటే 50 years నుంచి మీరు ఏం చేశారు? మీరు చెప్పలేరా? మీరు మాట్లాడలేరా? మీరు కంట్రోల్ చేయలేకపోయారా? దీనికి ప్రికాషన్స్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంత పెరిగిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత జనాల ప్రాతిపదికంగా మీరు విభజించడం అనేది 100% రాంగ్. ఇదే విషయంలో కేటీఆర్ గారు ఏమంటున్నారంటే 2.8% ఉన్న మా తెలంగాణ ప్రజలు 5.9 జీడిపి, ఇండియన్ జీడిపిలో 5.9 జీడిపి మేము పే చేస్తున్నాం. సో మీరు జీడిపి పరంగానన్నా విభజించండి. బట్ ఇది రాంగ్. ఇది 100% వేకిపోయేసాయి. 50 సంవత్సరాలు ఏం చేశారు మీరు? కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఏం చేశారు మీరు? కంట్రోల్ చేయలేకపోయారు. అది వీళ్ళ ఫాల్ట్ కాదు కదా. డెఫినెట్గా దీనికి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఎంత నిధులు తీసుకున్నా కూడా ఒక పద్ధతి ప్రకారం, లెక్క ప్రకారం ఉండాలి. ఉన్నోని దగ్గర తీసుకొని లేనోనికి పెడుతున్నా అంటే వీడు కడుపు కాడ్చుకొని వీడు డిసిప్లిన్ చేసుకొని సంపాదించిన డబ్బంతా ఇప్పుడు వీడు డెవలప్మెంట్ కొన్ని తీసుకుందంతా మీరు పట్టుకొని వెళ్ళిపోతే పిచ్చోలాగా ఊకోవాలి. అది మోడీ అయినా, అమిత్ షా అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఎవరు చేసినా రాంగ్ అది. సో వీళ్ళు దీని మీదనే ఫైట్ చేస్తున్నారు. ఈ ద్రవిడవాదం పక్క పెట్టేసి ఈ ఒక్క విషయంలో మాత్రం సీరియస్ చెప్తున్నా నేను. వీళ్ళందరూ ఒక తాటికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా అన్నాను. వీళ్ళు దీన్ని ఏదో ఓట్ల కోసం వాడుకుంటారా, ఎలక్షన్ కోసం యూజ్ చేసుకుంటారా, లేకపోతే నిజంగానే స్ట్రాంగ్గా ఫైట్ చేస్తారా? ఈ విషయం స్ట్రాంగ్గా వీళ్ళు మన కోసం ఫైట్ చేస్తారంటే వీళ్ళు అప్పుడు ఒప్పుకోవచ్చు, వీళ్ళు కరెక్ట్ లీడర్లు అని. మనం రేవంత్ రెడ్డి, కేటీఆర్ని మాత్రం ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. నా సైడ్ నుంచి సెల్యూట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.